హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి హిందుస్థాన్ లిమిటెడ్ ఉంది కదా, హిందుస్థాన్ ఊర్వక్ రాయసన్ లిమిటెడ్ ఉంది కదా, హర్ల్ అంటారు. సో ఇందులో వీళ్ళు ఏంటంటే ట్రైనింగ్ ఇస్తూ ఆఫ్టర్ మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనేది ఇస్తున్నారు. ఇందులో ఏంటంటే గ్రాడ్యుయేట్కి వేరేగా ట్రైనింగ్ ఉంటుంది, అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా వేరేగా ట్రైనింగ్ అయితే ఉంటుంది. దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశము. అండ్ ఆ ట్రైనింగ్లో ఇచ్చే ఆ సర్టిఫికేట్ అనేది మీకు ఎక్కడైనా యూజ్ అవుతుంది. ఏ జాబ్లో అయినా సరే ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ అనేది అంత యూజ్ అవుతుంది. కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని అయితే యూజ్ చేసుకోండి. సో చాలా మంచి అవకాశం. ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఏజ్ లిమిట్ ఎంత, ఇలా ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిల్లో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అయితే చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ అనేది ఇచ్చారు. హర్ల్ 2024 నోటిఫికేషను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎనర్జెటిక్. ఇక్కడ ఏంటంటే ఇన్వైటెడ్ ఫ్రమ్ ఏ ఎనర్జెటిక్ యంగ్ క్వాలిఫైడ్ ఇండియన్ నేషనల్ ఫర్ ఎంగేజ్మెంట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ ఫర్ వేరియస్ యూనిట్స్ ఆఫీస్ ఫర్ డీటెయిల్స్ మెన్షన్డ్ యాజ్ అండర్ అనేది ఇచ్చారు. సో ఇండియన్ నేషనల్ ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏంటంటే వేరియస్ యూనిట్స్లో, వేరియస్ ఆఫీసెస్లో అయితే ట్రైనింగ్ అనేది ఇస్తారు వీళ్ళు. సో అది ఇక్కడ క్లారిటీ వచ్చింది అనుకుంటా. అయితే ఇక్కడ చూడండి, వేకెన్సీ పొజిషన్స్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే డిప్లొమా ట్రైనీ, ఇంజనీర్ ట్రైనీ కూడా ఇందులో అయితే ఉన్నాయి. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏ జాబ్స్కి ఎలిజిబుల్లో మీరైతే అప్లై అనేది చేసుకోండి. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే గ్రాడ్యుయేషన్ ట్రైనీలో కెమికల్, ఇన్స్ట్రుమేషను అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ అయితే ఉన్నాయి. త్రీ బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఇందులో ఒక్కొక్క బ్రాంచ్కి తగ్గట్టుగా కెమికల్లో వచ్చేసరికి 40 వేకెన్సీ ఉన్నాయి, ఇన్స్ట్రుమేషన్ 15 వేకెన్సీ ఉన్నాయి, అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇవన్నిటికీ కూడా మనకి ఏంటంటే ఫుల్ టైం, మనకి కెమికల్ అనుకో ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ ఎయిమ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అని ఇచ్చారు. సో కెమికల్ టెక్నాలజీ ఉంటుంది కదా, సో అది కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ 40 వేకెన్సీస్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు, మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇన్స్ట్రుమేషన్ అంటే ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ మనకి ఇన్స్ట్రుమేషన్ ఉంటుంది కదా, సో ఆ ఇన్స్ట్రుమేషన్ కంట్రోల్స్, సో అది కంప్లీట్ చేసిన వాళ్ళు 15 వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇవి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టులు. అండ్ ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్స్లో మెకానికల్ కూడా ఉంది. ఇది కూడా ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీయే. 6 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, వేకెన్సీ లిస్ట్ టేబుల్ 2 అని ఇచ్చారు. సో పొజిషన్ డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీస్ ఉంటారు కదా, ఇందులో కూడా డిప్లొమాలో కెమికల్, ఇన్స్ట్రుమేషన్ ఉంది. మొత్తం ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే 145 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి టోటల్. సో ఈ 145కి ఏంటంటే మనకి 3 ఇయర్స్ డిప్లొమా చేస్తారు కదా ఇన్స్ట్రుమేషన్లో. సో 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు ఇన్స్ట్రుమేషన్స్కి దీనికి ఎలిజిబుల్. అలాగే 3 ఇయర్స్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారు కదా, ఆ కెమికల్ ఇంజనీరింగ్ ఏంటంటే 130 వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఇంకా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే స్టైఫండ్, మనకు ట్రైనింగ్ అనేది ఇస్తారు కదా,
సో ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే 40,000 హెచ్ఆర్ఏ ఆర్ అకామిడేషన్ ఉంటుంది. అండ్ నార్మల్గా డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీస్ ఉంటారు కదా, ఇవి గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఇంజనీరింగ్స్ వాళ్ళు ఏంటంటే పర్ మంత్ 40,000 ట్రైనింగ్లోనే ఇస్తారు. విత్ అకామిడేషన్ ఉంటుంది, హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీస్ ఉంటారు కదా, వీళ్ళకి 23,000 విత్ అకామిడేషన్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. అయితే మనకి ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శాలరీ ఎంత ఉంటుంది అంటే 1,40,000 ప్లస్ బెనిఫిట్స్ సిటీసీ కూడా ఉంటుంది. సో పర్ యానము 13 lakh అప్రాక్సిమేట్లీగా అయితే ఉంటుంది. మనకు ఒక మంత్కే 1 lakh దాటే వస్తుంది. ఆఫ్టర్ మనకి ట్రైనింగ్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేయాలండి. ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు తరువాత ఆ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. సో శాలరీస్ కూడా మనకి మంచిగా ఇక్కడ ఉంటాయి. సో ఇది అండ్ మనకి స్టైఫండ్ 40,000 అండ్ డిప్లొమా వాళ్ళకి 23,000. ఆఫ్టర్ ఏంటంటే 76,000 వస్తాయి ప్రతి నెలకు కూడాను డిప్లొమా ట్రైనీ వాళ్ళకి. గ్రాడ్యుయేట్ వాళ్ళకి 1,40,000 ఎలా వస్తుంది. సో అది అండ్ మనకి ఇక్కడ బెనిఫిట్స్ ఇచ్చారు. సో మనకి బేసిక్ పే వచ్చేసి అండ్ కంపెనీ అకామిడేషను, హౌస్ రెంట్ అలవెన్సెస్, సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మనకి మెడికల్ ఇలాంటివంతను అండ్ లీవ్స్, సిక్ లీవ్స్. సో ఇలా మొత్తం మనకి లీవ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఎన్నెన్ని ఇస్తాము అనేది. సో అది అండ్ ఇక్కడ మనకి మినిమం ఏజ్ 18 years ఉండాలి ఇన్ గ్రాడ్యుయేట్స్కైనా డిప్లొమాకైనా. మనకి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి ఏంటంటే గ్రాడ్యుయేట్ వాళ్ళకి 30 years అండ్ డిప్లొమా వాళ్ళకి 27 years. ఇదే ఏజ్ ఇచ్చారు, ఎక్కడ ఏజ్ రిలాక్సేషన్ అంటూ ఏం ఇవ్వలేదు మరి. సో ఇదే ఏజ్ ఉండే వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనకైతే ఒక సింగిల్ ఎగ్జామ్ పెడతారు. ఈ ఎగ్జామ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ఇస్తారండి. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై కాని వాళ్ళకి మాత్రం జాబ్ అనేది ఉండదు. ఫస్ట్ మీకు ఎగ్జామ్ పెట్టి ఆ సిబిడి టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ట్రైనింగు, ఆఫ్టర్ జాబ్ అనేది ఉంటుంది. సో ఇది మనకి ట్రైనింగ్ అంటే మనకి ఉండాల్సి అంటే మనకి ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదా. సో ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా ఇచ్చారు. సో అదే అంటే ఇక్కడ హౌ టు అప్లై జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇది వీళ్ళ వెబ్సైట్ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే విజిట్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. ఇది అండ్ ఇక్కడ మనకి లాస్ట్ డేట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. డేట్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ ఆన్లైన్ అప్లికేషను October 1 స్టార్ట్ అయ్యింది అండ్ లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు 21st వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ మనకి ఏంటంటే ఎలిజిబిలిటీ ఫర్ ఆల్ పర్పస్ అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ September 13 కూడా దీన్ని అంటే అనౌన్స్ అంతా చేశారు. సో మనకి లాస్ట్ డేట్ మెయిన్ వచ్చేసరికి ఏంటంటే October 21 లోపు ఎప్పుడైనా సరే అప్లై అనేది చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.